జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం మల్లంపల్లి గ్రామంలో ఎన్పీడీసీఎల్ అధికారుల నిర్లక్ష్యంతో రైతుల ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని పంట పండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో అమర్చిన ట్రాన్స్ఫార్మర్ల కిందికి ఉండటంతో ఇప్పటికే ఎన్నో పాడి పశువులు ప్రమాదాలకు గురయ్యాయి. పాడి పశువుల మీద ఆధారపడి జీవనం కొనసాగించే వారిదైతే అతలాకుతలంగా మారుతుంది. అదే గ్రామానికి చెందిన సకినాల లింగయ్య అనే రైతు గేదె కరెంటు షాక్తో మరణించి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించిన పాపాను పోలేదు. 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాదుడే లేడు. రైతు రాజు అని నమ్మించి ఓట్లు వేయించుకునే నాయకులారా, ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఆ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుచున్నారు గ్రామ ప్రజలు. మల్లంపల్లి గ్రామం, మల్హార్ మండల్. నా బర్రె కరెంటుకు తాగి సచ్చిన ఎంబడే స్టేట్మెంట్ ఇచ్చిన, సార్ను తీసుకొచ్చిన, చూపించి చూస్తా ఫోటోలు తీసుకున్నాం. ఫోటోలు తీసుకున్నాక ఏమైందంటే వారం రోజులకే నీకు బిల్లు పాస్ అవుతుంది అన్నారు. వారం పోయింది, 2 వారాలు పోయింది, నెలలు పోయింది, సంవత్సరాలు చుట్టూ పోయింది. ఇప్పటికీ 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం వస్తుంది. ఇప్పటి వరకు గవర్నమెంటు మా పేద కుటుంబాన్ని ఇప్పటి వరకు స్పందించలేదు. నేను బయట చచ్చిపోయి నష్టపోయి నేను ఒక కోయిరుకు ఒక 5-6 సార్లు తిరిగిన, ఉప సర్పంచ్కి చెప్పిన, ఉప సర్పంచ్తో ఫోన్ చేయించిన, సర్పంచ్తో చుట్టూ ఫోన్ చేయించిన, బడిదల రాజయ్య మండల నాయకునితో చుట్టూ ఫోన్ చేయించిన. ఇప్పటి వరకు గవర్నమెంట్ స్పందించలేదు. కరెంటు మేము ఏం చేయాలి, మమ్మల్ని ఏం చేస్తారు అనుకుంటారు. మా బతికింది గిన్ని రోజుల బట్టి బర్రెను ఎన్నన్నా కొనుక్కొని మళ్ళీ తెచ్చుకొని పాలు పిండుకొని పోషించుకొని బతుకును అంగడి చేసిర్రు. గవర్నమెంటు ఇది చేయొచ్చునా అని ఎట్లా చేసి అయినా అధికారులు స్పందించి న్యాయం చేయగలరు. మీ దయ